మనము, మన కుటుంబము, మన ఫ్యామిలీ, మన జీవితం ఎలా ఉంటుంది చెప్పే విధానంలో రెండవ భావాన్ని కుటుంబ స్థానం అంటాం. అలాగే మూడో భావాన్ని భాతృస్థానం అంటాం. భాతృలు అంటే ఎవరు? అన్నదమ్ములు, అక్కచెల్లెలు. నీ తనుభావం బాగుండి, అంటే నీ ఆలోచన బాగుండి, నీ యోగం బాగుంటే, మా చిన్నప్పుడు మాకు చెప్పారు, ఒరే మేనమావకి సేవ చేసుకోవాలి, నీకు అన్ని లాభాలు జరుగుతాయని అనేవాడు. అంటే మూడో భావంలో మేనమావ గురించి కూడా తెలుస్తుంది. నీ మూడో భావాన్ని కానీ కరెక్ట్ చేసుకుంటే నీకు అన్ని లాభాలేరా అనేవారు. మూడో భావం అంటే విక్రమస్థానం అని కూడా అంటుంటాము. కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాలనుకుంటుంది ఏంటంటే కుటుంబ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మూడో స్థానం అని భాతృస్థానం అంటాం. అన్నదమ్ములు, అక్కచెల్లెలు. ఇక్కడ మూడో స్థానాన్ని కరెక్షన్ చేసుకుంటే కానీ అక్కడ నీకు లాభాలు జరగవు, పుణ్యం జరగదు. లగ్నం నుండి రెండవ స్థానం, లగ్నం నుండి 12వ స్థానానికి సంబంధం ఉంది. మీరు ఒకవేళ మేషలగ్నం అంటే మీ రెండవ స్థానం వృషభం అయితే, మీ 12వది మీనం అంటే మీనానికి వృషభానికి సంబంధం చెప్తున్నాను. రెండవది కుటుంబం సరిగ్గా చూసుకున్నావా నీకు మీనం పాపాలు, లాసెస్ లేకుండా ఉంటుంది. ఇది సరిగ్గా చూసుకోలేదా నీకు 12 అన్ని లాసులే అని ఇంతకుముందు ఎపిసోడ్లో మేము మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు తృతీయ స్థానానికి లాభానికి కనెక్షన్ ఉంది. ఈ రకంగా జ్యోతిషశాస్త్రం ఎవరు చెప్పరు. మూడవ లైన్లో 3 అంటే భాతృస్థానం. అన్నదమ్ములు, అక్కచెల్లెలు వీళ్ళు భాతృస్థానం. అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు. తోబుట్టువులు అంటే అర్థం ఏంటి నాయన? నీతో తోడుగా ఉండి పుట్టిన వాళ్ళు, తోడుగా ఉండే వ్యక్తులు, జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తులు. మన రాష్ట్రంలో ఎలా మనుషులు మారిపోతున్నారంటే అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు. మరి నీతో చిన్నప్పటి నుండి చక్కగా ఆడుతూ పాడుతూ నీ మంచి చెడ్లు చూసి అమ్మ దూరంగా వెళ్తే అక్క ఉన్నారంటే అక్క దగ్గర ఉండి నీ స్నానం చేయించి తలదువ్వి భోజనం పెట్టి స్కూల్కి పంపించి చదివించి ఇలా తోబుట్టుగా ఎప్పుడైతే నీతో ఉన్నారు అంటే వాళ్ళు తోబుట్టువులు. అంచేత తోబుట్టువులు ఉండాలని కోరుకుంటారు, ఒక్కరే ఉండాలని కోరుకోవాలి. తోబుట్టువులు ఉండాలి. ఇప్పటికీ కూడా మా యొక్క అగ్రహారాల్లో అమ్మ తోబుట్టువులు ఉన్నారా లేదా, పిల్లని ఇవ్వాలంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందా లేదా, మన ఆడపిల్లలు ఇవ్వాలంటే తోబుట్టువుల గురించి మాట్లాడుకుంటాం. ఉన్నదంటే ఇంట్లో ఆడపిల్లలు అంటే ఆడపిల్లల గురించి వాళ్ళకి ఒక సంస్కారాలు తెలుస్తాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లని ఎలా చూడాలో తెలుస్తుంది. మన పిల్ల అక్కడికి వెళ్ళినా కూడా మన పిల్లలు కూడా ఆ విధంగా చూసుకోగలుగుతారు అని చెప్పి మన అగ్రహారాల్లో అనుకుని ఆడపిల్లలు లేనిది ఆ అబ్బాయి ఇంటికి అమ్మాయిని పంపించేవారు కాదు. మూడో భావం అంటే లగ్నాదు తృతీయ స్థానం, భాతృస్థానం అన్నారు. అక్క చెల్లెలు వాళ్ళు చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అక్క చెల్లెలు టకీమని చిన్నప్పటి నుండి నేను చూసేది కాబట్టి నీకేం కష్టం జరిగినా చిన్నప్పటి నుండి నీకు తెలియని జ్ఞానం లేని వయసులో ఏం చేసినా దాన్ని చూసేది కాబట్టి వాళ్ళ తోడు, దాన్ని భాతృస్థానం అంటారు. తోడు ఉండాలంట, అక్క చెల్లెలు తోడుగా ఉండాలంటారు.